నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్టీనేషనల్ కంపెనీల ఉద్యోగాల్ని అందిపుచ్చుకున్న విద్యార్థులను అభినందించిన ప్రియదర్శిని డిగ్రీ కళాశాల యాజమాన్యం. అన్ని రంగాల్లో విద్యార్థులు పురోగమించేందుకు విశేష కృషి చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ చింతల శ్రీనివాసరావు వెల్లడి. తెనాలికి గంజాయిని తరలిస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు. వారి నుంచి కేజీ 400 గ్రాముల గంజాయి స్వాధీనం. గంజాయి అమ్మినా కొన్నా కఠిన చర్యలు ఉంటాయి అంటూ సిఐ ఉమేష్ హెచ్చరిక. తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 100 మందికి పైగా వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది ఈ వైద్య శిబిరంలో కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అత్తోట దీప్తి మాట్లాడుతూ ఉద్యోగ విధి నిర్వహణలో నిరంతరం బాధ్యతలు నిర్వహించే ఉద్యోగస్తులు ఇటువంటి వైద్య శిబిరాల ద్వారా కొంత ఆరోగ్య పరిరక్షణకు సహకరించినట్లు అవుతుందనే భావంతో వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆమె చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైద్యులు ఎస్కే నాగూర్వలి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మండల పరిషత్ కార్యాలయం తెనాల్లో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈరోజు మార్నింగ్ 11 o'clock నుంచి సచివాలయం ఫంక్షనరీస్ అందరికీ ప్లస్ విలేజ్లో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఉచితంగా ఐ టెస్టింగ్ చేయించుకోవచ్చు. వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా 200+ బ్రాంచెస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అగర్వాల్ హాస్పిటల్ మనకి గుంటూరులో కూడా కొత్తపేటలో ఉంది. అక్కడ కూడా అన్ని టెస్టులు ఫ్రీ అని చెప్తా ఉన్నారు. మన ఇక్కడ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది కానీ లేకపోతే ఫంక్షనరీస్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్లో వాళ్ళు టెస్ట్లు అయితే ఫ్రీగా చేస్తామంటున్నారు. మిగతా ఆపరేషన్స్ కానీ లేకపోతే ఫ్రేమ్స్ స్పెక్స్ వాటి మీద కూడా డిస్కౌంట్స్ ఇస్తామని చెప్తూ ఉన్నారు. నేను కూడా ఇప్పుడు టెస్ట్ చేయించుకున్నాను. మా స్టాఫ్ అందరూ కూడా టెస్ట్ చేయించుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ఫంక్షనరీస్కి ఒక 2 days బ్యాకే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. వాళ్ళు ఇక్కడ ఐకి సంబంధించిన ఫ్రేమ్స్ కూడా తీసుకొచ్చారు. ఇమ్మీడియట్గా ఇక్కడే టెస్ట్ చేయడము, ఫ్రేమ్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది విత్ మినిమం ప్రైస్. చాలా రీజనబుల్ ప్రైజెస్ చెప్తా ఉన్నారు. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలి. నమస్కారం అండి, నా పేరు నాగూర్వలి. నేను డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ సెంటర్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. మన నెహ్రూ రోడ్ తెనాలి ఆపోజిట్ జాకీ షోరూమ్ ఎదురుగా ఉంటుంది. సో ఈరోజు మండల పరిషత్ ఆఫీస్లో మనకి ఫ్రీగా ఐ టెస్ట్ అనేది చేయించడానికి క్యాంప్ అనేది అప్రోచ్ అయ్యాము. మేడము మానవతావాదంతో చాలా స్పందించి దీన్ని చాలా ఫ్రీలీ మనకి ఇక్కడ పెట్టారు. సో మనకేంటంటే చాలా వరకు ఐ టెస్ట్ల వరకు బయటకు వెళ్ళి చేయించుకోవటం, దానికి మనీ పే చేయటం అలాది ఉంటుంది. కానీ మనకైతే అలాంటివి ఏమీ ఉండవు. మన తెనాలి నెహ్రూ రోడ్లో ఉన్న డాక్టర్ అగర్వాల్స్లో ఫ్రీగానే మీకు రెటీనా చెకప్స్, శుక్లాల పరీక్షలు, కంటి పొర పరీక్షలు అన్నీ చేస్తాము ఫ్రీగానే. ఉచితంగానే మనకి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మనకి ఆపరేషన్స్ జరగటం అలాంటివి కూడా జరుగుతాయండి. మన బ్రాంచ్లు 200+ ఉన్నాయి. ప్లస్ గుంటూరు, విజయవాడ కూడా మన హాస్పిటల్స్లో మనం ట్రీట్మెంట్ అనేది చేయిస్తాము. పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పి స్నేహితకు ₹1,00,000 స్టైఫండ్ ను కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు చేతుల మీదుగా అందజేశారు. స్థానిక కాకతీయ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లో స్నేహితకు ఈ స్టైఫండ్ ను అందజేశారు. స్థానిక కొత్తపేటలోని కాకతీయ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే పి నరసింహారావు కుమార్తె పి స్నేహిత ఐఐటి మద్రాసులో డెవలప్మెంట్ స్టడీస్ 4వ సంవత్సరం చదువుతోంది. అయితే ఈమెకు SAARC సెక్రటేరియట్ కాట్మండ్ నేపాల్ దేశంలో 2 నెలల ఇంటర్న్షిప్కి ఎంపిక అయింది. ఇందుకు సంబంధించి పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 స్టైఫండ్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ టి శ్రీనివాస్ బాబు, డిఎల్ కాంతారావు, పి నరసింహారావు, కృష్ణయ్య, కాకతీయ డైరెక్టర్లు పాల్గొన్నారు. నరసింహారావు గారు తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్లో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి పేరు స్నేహిత. బాగా ఉన్నత చదువులు చదివి నేపాల్లో ఈ దానికి సంబంధించింది సార్ట్కి సంబంధించినటువంటి కోర్సులో ఆమె స్టడీ చేస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇది ఈ ప్రోగ్రాంలో ఆ స్నేహిత అమ్మాయి ఉన్న 30 మందిలో ఈ స్నేహిత అనే అమ్మాయి కూడా పాస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 30 మందిని సెలెక్ట్ చేశారు.
సెలెక్ట్ అయిన 30 మందిలో స్నేహిత అనే అమ్మాయి, అందులో మా పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గారి అమ్మాయి మాకు చాలా గర్వకారణం. మా పోస్టల్ డిపార్ట్మెంట్లో పాత రోజుల్లో మా వాళ్ళు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ చదివి ఆ సీట్ వస్తేనే గర్వపడేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఏ దశకు చేరారు మా పోస్టల్ ఎంప్లాయీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమంలో తను ఉత్తీర్ణురాలైనటువంటి సందర్భంగా మేము చాలా గర్వపడుతున్నాం. మా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి నరసింహరావు గారు, వీరు తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్లో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ మెయిల్స్గా పనిచేస్తూ ఉన్నారు. మేమందరం కూడా పూజ్యులు పెద్దలు శ్రీ డిఎల్ కాంతారా గారు, చైర్మన్ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీస్, అట్లానే పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ, ఏపీ పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫౌండర్, అలానే మా అందరికి కూడా పోస్టల్ యూనియన్ స్టేట్ లీడర్. వీరి ఆధ్వర్యంలో మేము విద్యా, ఉపాధి, మహిళా సాధికారత, వైద్య సేవలు తదితర రంగాల్లో పోస్ట్ అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగానే ఇవాళ మనం ఇందాక చెప్పినట్టు నరసింహరావు గారి పాప స్నేహిత, తను చెన్నై ఐఐటిలో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేస్తూ ఉంది. ఆమె ఈ క్రమంలో వాళ్ళలోనే ఒక సార్క్ దేశాల్లో ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే ఆ టెస్ట్లో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి సెలక్షన్లో 30 మందిలో ఒకటిగా టాప్ మెరిటోరియస్ ఒక క్యాండిడేట్గా నిలిచింది. వారికి ఆ పాపకి మా ట్రస్ట్ తరఫున, అట్లానే మా పోస్టల్ కుటుంబం తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటా ఉన్నాం. ఈ క్రమంలో ఆమె ఈ సార్క్ టెస్ట్లో క్వాలిఫై అయినప్పుడు వీరికి కాఠ్మండ్ నేపాల్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేసింది. సార్క్ చేస్తూ ఉంది ఇప్పుడు. మొన్న 29/5/2025 నుంచి 2 నెలల పాటు తనకి ట్రైనింగ్, వరల్డ్లో ఉన్నటువంటి ఆ 30 మంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి నేపాల్లో ట్రైనింగ్ జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా తను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది కొంత వ్యయ ప్రయాసాలు కోర్చిన ట్రైనింగ్ ప్రోగ్రాం కాబట్టి ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఆమె ఈ ట్రస్ట్కి ఒక లెటర్ పంపించారు. దీనికి వెంటనే మా పెద్దలు పూజ్యులు కాంతారా గారు స్పందించి మా పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్కి ఒక 1 lakh డొనేట్ చేశారు. ఆ పాప ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆధారంగా మేము ఈ రోజున ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి 1 lakh రూపీస్ని ఈ ట్రస్ట్ తరఫున వారి తండ్రి నరసింహరావు గారి చేతులకి అందజేస్తూ ఉన్నాం. త్వరలో పాప మల్టీనేషనల్ కంపెనీల్లో తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఉద్యోగాలకు ఎంపిక కావడం హర్షణీయమని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ఘనంగా అభినందించారు. ప్రియదర్శిని కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో తమ కళాశాల డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు టీసీఎస్ ఐటీకి 7, టీసీఎస్ బీపీఎస్కు 13 మంది, ఇన్ఫోసిస్ ఐటీకి 1, ఎల్ఎన్టీకి 1 ఎంపిక కావడం హర్షణీయమని అన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల్లో అత్యధిక మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కావడం అభినందనీయమని అన్నారు. ప్రాంగణ ఎంపికలకు 39 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 22 మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించి కళాశాల ప్రతిష్టను ఇన్మడింపజేసిన వారన్నారు. కంప్యూటర్ హెచ్ఓడి వేదాంతం శ్రీసుధా మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో పురోగమించేలా కళాశాల మేనేజ్మెంట్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమైందని అన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు అన్ని అంశాల్లోనూ తమకు అందించిన సహకారం మరువలేనిదని, వారికి రుణపడి ఉన్నామని అన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు బొల్లిముంత అమరేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ బొల్లిముంత శివరామకృష్ణ, కామర్స్ హెచ్ఓడి భోగిరెడ్డి వెంకట సుబ్బారావు తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి గత 3 సంవత్సరాలుగా మా కళాశాలలో చదివి ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించినటువంటి విద్యార్థులకు, ప్రస్తుతం మా కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మా కళాశాల తరపున ఈరోజు చాలా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా మా కళాశాలలో ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ అనేది ఆల్మోస్ట్ అందరు విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీసీఎస్ కంపెనీకి సంబంధించి
21 జాబ్స్ రావడం జరిగింది. మా కళాశాలలో ఓన్లీ టీసీఎస్ కంపెనీకి సంబంధించి 21 జాబ్స్ రావడం జరిగింది. మరి ఇందులో కొంతమంది విద్యార్థులకి 1 కన్నా ఎక్కువ జాబ్స్ కూడా సంపాదించడం జరిగింది. మరి ఇందులో ఈ జాబ్స్ రావడానికి సంబంధించి విద్యార్థుల యొక్క కృషితో పాటు కళాశాలలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో, అంటే సిఆర్టీ క్లాసెస్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ, అంటే అకాడమిక్, అంటే వాళ్ళకి మామూలుగా రెగ్యులర్గా వాళ్ళకి చెప్పాల్సిన దాంతోపాటు మరి ఉద్యోగాలకు సంబంధించే కోచింగ్ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మరి మా మీద నమ్మకంతో ఈ విద్యార్థులందరినీ కూడా మా కళాశాలలో జాయిన్ చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా మా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం మా కళాశాలలో టీసీఎస్ ఇగ్నైట్కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ జరిగింది. టీసీఎస్ ఇగ్నైట్లో జాబ్ సాధించిన వారికి 2.8 lakhs వాళ్ళకి యాన్యువల్గా ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. 2.8 lakhs ఈ 2024-25 ఈ ఎడ్యుకేషన్ ఇయర్లో బీఎస్సీ నుంచి 35 మంది, అలాగనే బీకామ్ నుంచి 25 మంది, టీసీఎస్, ఐటీ, విప్రో, ఇన్ఫోసిస్ ఇలా వివిధ రకాలైన కార్పొరేట్ కంపెనీలకి ఇంటర్వ్యూస్కి అలాగనే ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో టీసీఎస్ ఐటీకి మా కాలేజీ విద్యార్థులు 7 సెలెక్ట్ అయ్యారు. టీసీఎస్ బీపీఎస్కి 13 మంది సెలెక్ట్ అయ్యారు. ఇన్ఫోసిస్ ఐటీకి 1 సెలెక్ట్ అయ్యారు. ఎల్ఎన్టీ కంపెనీకి 1 సెలెక్ట్ అయ్యారు. ఇదిగాక బ్లూ స్టార్ శ్రీ సిటీలో ఉందండి, ఈ కంపెనీ, అలాగనే ఫాక్స్కాన్ క్వెస్, ఈ కంపెనీలకి హైదరాబాద్లో ఉన్న ఈ కంపెనీకి మొత్తం మా కాలేజ్ నుంచి 35 మంది సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. నా పేరు వెంకట భాస్కర్. నేను గొరిగిపూడి నుండి వస్తున్నాను. ముందుగా ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం మా అక్క, మా అన్నయ్య. మా అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నారు. మా అక్క 2015 బ్యాచ్, అవుట్ గోయింగ్ బ్యాచ్. తను విప్రోలో జాబ్ సాధించింది. ఇప్పుడు టీసీఎస్లో నెలకి 1,50,000 రూపాయలు తీసుకుంటుంది. అలాగే మా అన్నయ్య టీసీఎస్లో జాబ్ సంపాదించాడు, 2017 బ్యాచ్ అవుట్ గోయింగ్. ఇప్పుడు తను యాక్సెంచర్లో చేస్తున్నాడు. తను ఇప్పుడు నెలకి 1,00,000 దాకా సంపాదిస్తున్నాడు. అలాగే నాకు టీసీఎస్ మరియు ఇన్ఫోసిస్ కంపెనీల్లో జాబ్ వచ్చింది. నేను టీసీఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ నెల 23వ తారీఖున నన్ను టీసీఎస్కి రమ్మని వాళ్ళు జాయినింగ్ లెటర్ ఇచ్చారు. అలాగే ఈ కాలేజీలో నాకు అందరూ సపోర్ట్ చేశారు. టీచర్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్, మేనేజ్మెంట్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అలాగే మా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి ఇక్కడ దాకా నన్ను జాబ్. తెనాలిలో గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారంతో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమేష్ నందివెలుగు వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా పల్సర్ బండిపై వస్తున్న 3 వ్యక్తుల్ని ఆపి పరిశీలించి వారి వద్ద ఉన్న కేజీ 400 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తెనాలి రూరల్ మండలం నందివెలుగు జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ముందస్తు సమాచారం మేరకు పల్సర్పై వస్తున్న 3 వ్యక్తులను చెక్ చేయగా గంజాయిని తరలిస్తున్న వైనాన్ని గమనించి అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ ఆర్ ఉమేష్ తెలియజేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వీరి అరెస్టు గురించి వివరించారు. ఆ 3 ముద్దాయిలతో పాటు మరొక 2 ముద్దాయిలు కూడా ఈ గంజాయి విక్రయం చేస్తున్నారని అన్నారు. అలీకి పల్లి సాంబిరెడ్డి, కొరగంటి చైతన్య, పగడం మణిసింహారెడ్డి, సుధాకర్ అనే వీరు 4 స్నేహితులని. వీరు గంజాయి వంటి వ్యసనాలకు బానిసై గుంటూరులోని కొత్తపేటలో గల రత్తయ్య వద్ద తెచ్చి చిన్న పొట్లాలుగా చేసి వాటిని 500 రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు సీఐ తెలియజేశారు. గురువారం రత్తయ్య వద్ద కొన్న గంజాయిని తీసుకుని 4లో 3 బండిపై రాకా సుధాకర్ అనే వ్యక్తి గుంటూరులో ఉండి తర్వాత వస్తానని వీరికి చెప్పాడని సీఐ తెలియజేశారు. ముద్దాయిలను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలియజేశారు. ముందస్తు సమాచారం మేరకు నందివెలుగు జంక్షన్ వద్ద తనిఖీలు చేసిన వారిలో డిప్యూటీ తహసీల్దార్ కేవీఎస్ ప్రసాద్, నందివెలుగు వీఆర్ఓలు కృష్ణమూర్తి, లక్ష్మి, అలాగే రూరల్ ఎస్ఐ ఆనంద్, 2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ చెంగల్ రాయుడు, కానిస్టేబుల్ రవి, ఇంకా సుబ్బారెడ్డి, కపూర్ నాయక్, ఇంకోలు రవికుమార్ ఉన్నారని ఉమేష్ తెలియజేశారు. సాయంకాలం 5 గంటల సమయంలో సుమారు పోలీసు వారికి రాబడినటువంటి సమాచారం మేరకు గంజాయి గుంటూరు వైపు నుంచి ఒక బైక్లో తెనాలి వైపుకి వస్తుందని చెప్పి అది నందివెలుగు రూట్లో వస్తుందని తెలిసినటువంటి సమాచారంపై నేను మా ఎస్ఐ గారు శ్రీనివాసరావు వెళ్ళి అక్కడికి వెహికల్ చెకింగ్ చేసిన సమయంలో
పల్సర్ వెహికల్లో 3 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వెహికల్ చెకింగ్ నిమిత్తం వాళ్ళని ఆపబోతుంటే, వాళ్ళు పారిపోతుంటే మా సిబ్బందితో పట్టుకునేసి వాళ్ళని చెక్ చేసి మాతో పాటు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో చెక్ చేసి వాటిని పరిశీలిస్తే సుమారు 1 కేజీ 400 గ్రాముల గంజాయి గుంటూరు నుంచి తెనాలి ఆటోనగర్ వైపుకి తీసుకొస్తున్నట్టుగా తెలిపినారు. దీని మీద అదుపులోకి తీసుకునేసి వాడిని విచారించి ఈరోజు వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మేము ప్రొసీడ్ అవుతున్నాం. ఇందులో ఆర్ఈఐ మినిస్ట్రీస్ తరపున బిషప్ సాధు థామస్ జూనియర్ దంపతుల ఆధ్వర్యంలో ఇటీవల అమెరికాలో ప్రకృతి విపత్తుకు మరణించిన 2 అన్నదమ్ములు జోషియా జాషువాల జ్ఞాపకార్థం బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంతాప సభ నిర్వహించారు. స్థానిక ఇదేనగర్లోని బిషప్ గడ్డం థామస్ గ్రౌండ్లో అమెరికాలో ఇటీవల ప్రకృతి విపత్తుకు మరణించిన 2 అన్నదమ్ములు జోషియా జాషువాల సంతాప సభను శుక్రవారం నిర్వహించారు. మరణించిన 2 అన్నదమ్ములు బిషప్ సాధు థామస్ జూనియర్ యొక్క మేనళ్లు కావడంతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 150 మంది పాస్టర్లకు ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున లలిత బ్రాండ్ బియ్యం బ్యాగులను అందజేశారు. కార్యక్రమంలో అన్నదమ్ముల తల్లిదండ్రులు షారోన్ నతనియేలు, పాస్టర్లు రావూరి విక్టర్ పాల్, మల్లవరపు విజయ్ కుమార్, గడ్డం జాన్ బాబు, సువర్ణరాజు, షాలేము, ఐజాక్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీరెవరు కూడా నాకు పనేవాళ్ళు, మీరందరూ కూడా నా సొంత కుటుంబ సభ్యులు. అవునా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పవద్దు, నేను మీకు థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే మా అందరం కూడా ఒక సొంత కుటుంబ సభ్యులు. తెలుసుకుంటున్నాం. 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ఇక్కడ పాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ప్యాక్ అనే ఒక నూతనమైనటువంటి అసోసియేషన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు జాన్పాల్ గారు రావాల్సి ఉంది, కాకపోతే అన్నయ్య కొంచెం విజయవాడలో కొంచెం ఇంపార్టెంట్. మేము మా ఇంట్లో ఏ బియ్యం అయితే వాడుకుంటామో అదే బియ్యం లలిత బ్రాండ్ రైస్ 10 కేజీలు బస్తా. మీరు అన్నం వండుకొని తిన్నా కానీ మా బుజ్జుబాబు మంచి జీవించాలని సంతోషపడుతున్నా. ఎందుకంటే దైవశ్రావు గారు సహాయం చేయడంలో ఏ రోజు కూడా నేను వెనకంజ వేసుకున్నాను. కోవిడ్ టైంలో తెలంగాణలో ఉన్నటువంటి పాస్టర్స్కి 63 కేజీలు బియ్యం పంచారు. అవునా కాదా? తీసుకున్న వాళ్ళు ముందే ఉన్నారు. మా మామయ్య గారు 40 కేజీలు బస్తాలు 2, 15 కేజీలు బియ్యం 1 పంచడం కూడా జరిగింది. కాబట్టి ఇట్లా అనేకమైనటువంటి కార్యాలు మా సంస్థ తరఫున చేసి పాస్టర్స్కి అనేక మందికి మేము సహాయం చేయాలని అందులో ఏ విధమైన అభ్యంతరం లేదు, అసలు సందేహం వస్తలేదు. ఆ తర్వాత భోజనం, వీటితో పాటు అసలు సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, ఎలా జరుగుతాయి, ఒక్కొక్కరికి ఉన్న ప్రొటెక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా పెద్దల ఆలోచన మనం తెలియపరచడానికి 25వ తారీఖు బుధవారం కదా, బుధవారం ఉదయం 10 గంటలకి దయచేసి ఉన్న దైవ సేవకులు అందరూ కూడా రాత్రి నుంచి నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా గవర్నమెంట్ మన కోఆర్డినేటర్స్ ఫోన్ చేసి పిలుస్తారు కదా యొక్క సూచనలో వాళ్ళందరూ కూడా వచ్చి ఆ అసోసియేషన్ యొక్క విధి విధానాలు గమనించి ఖచ్చితంగా మనమందరం కలిసి ఉండడానికి ప్రయత్నించవలసిందిగా క్రీస్తు ప్రభు పేరుగా సవినయంగా తెనాలిలోని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు పాలడుగు వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి సుమత వారి కుటుంబ సభ్యుల సహకారంతో రైల్వే స్టేషన్ వద్ద నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పట్టణంలోని పలు సేవా ఆశ్రమాలలో కూడా అన్నదానం చేశారు.
శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్ర సభ్యులు పాలడుగు వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా పట్టణంలో పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం, నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, గాంధీనగర్లోని శ్రీ షిరిడి సాయి వృద్ధాశ్రమం నందు అన్నదానం, పళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎస్వి యోగా కన్వీనర్ ముద్దభక్తుని రమణయ్య పర్యవేక్షణలో జరిగింది. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ అయినటువంటి గజానన యోగి శ్రీ వెంకటేశ్వర శ్రీ ముద్దాభక్తుని రమణయ్య గారు సౌజన్యంతో మన తెనాలపట్నం నందులపేటలో ఉన్నటువంటి సాయి లైట్ షెల్టర్ అంటే ఆ సెంటర్ నందు ఉన్నటువంటి ఇక ఉన్నటువంటి పేదవారికి మరి వివిధ పనుల మీద వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్న వారికి అందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధాన భూమిక కీర్తిశేషులు పాలడుగు వెంకటేశ్వరరావు గారి వర్ధంతి కార్యక్రమాలు పురస్కరించుకొని వారి ధర్మపత్ని శ్రీమతి సుమత గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయకాన్ని అందించి ఇంత చక్కటి భోజనాన్ని వీరందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో పాలడుగు వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా వారికి పవిత్రాత్మక శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంలో స్థానిక గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమం, బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం, నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, రైల్వే స్టేషన్ వద్ద నిరుపేదలకు 100 మందికి పేదలకి వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు పాలడుగు వెంకటేశ్వరరావు గారు వర్ధంతి సందర్భంగా వారి సతీమణి గారు సుమత గారు కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని యోగా సభ్యులు తెనాలి శివాజీ చౌక్లో గల శ్రీ కాళీమాత దేవస్థానం నందు ప్రతి నెల 2వ శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ఈ శుక్రవారం నాడు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద గల శ్రీ కాళీమాత దేవస్థానం నందు శుక్రవారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల 2వ శుక్రవారం నాడు నిర్వహించే అన్నదాన కార్యక్రమం నేపథ్యంలో ఈ శుక్రవారం నాడు కూడా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు గుమ్మడి రమేష్ తెలియజేశారు. ఎంతైనా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కందేరు సీతారామయ్య, ఎర్ర శ్రీనివాసరావు, నక్క వెంకటేశ్వర్లు, గవిని దినేష్ తదితరులు పాల్గొన్నారు. శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత అమ్మవారి విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం భక్తులు ఇచ్చే కానుకల వల్లను దాతల వల్ల ఈ యొక్క కార్యక్రమం జరపబడుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అనేది అన్నిటికంటే మిన్నైంది కాబట్టి, అన్నదానం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అన్నదాన కార్యక్రమం అంటేనే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, వారి ఆకలి తీర్చడం అంటే వారి ప్రాణాలను నిలబెట్టడమే కాబట్టి ఈ అన్నదానాన్ని అందరూ వినియోగించుకొని ఉండాలని చెప్పి కోరుకుంటూ అంతర్జాతీయ చెస్ ప్లేయర్, కోచ్ అయిన మోచర్ల నిరంజన్ చెస్లో అనేక మంది విద్యార్థులలో నైపుణ్యతను పెంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక బహుమతులు గెలుచుకునేలా కృషి చేశారు. వీరింకా అనేక మందికి శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. స్థానిక మారిసుపేటలోని 6 సిగ్మా చెస్ అకాడమీ డైరెక్టర్ మరియు కోచ్ అయినటువంటి మోచర్ల నిరంజన్ గత 20 సంవత్సరాలుగా చెస్లో శిక్షణ ఇస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని పట్టణానికి చెందిన తాడిపోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, చావలి అకుల్ నంద, డైరెక్టర్ సంట్ పాల్స్ స్కూల్స్ చావలి రాజేంద్ర ప్రసాద్లు అన్నారు. ఇటీవల షార్జాలో జరిగిన అంతర్జాతీయ చదరంగ పోటీల్లో నిరంజన్ వద్ద శిక్షణ పొందిన విశాఖపట్టణానికి చెందిన బొమ్మ యశస్వి కృష్ణ అంతర్జాతీయ స్థాయిలో 2000 రేటింగ్ సాధించడం, అలాగే WCM టైటిల్ అంతర్జాతీయ చదరంగం సమాఖ్య ద్వారా పొందడం ఎంతో అభినందనీయమని వారు పేర్కొన్నారు. బ్రదర్ నిరంజన్ గారు, అదేవిధంగా కోచ్ గారు ఇద్దరు కూడా 6 సిగ్మా చెస్ అకాడమీ స్థాపించి అనతి కాలంలోనే షార్జాలో జరిగినటువంటి ప్రపంచ చెస్ టోర్నీలో మరి ప్రైజ్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ముందుగా వాళ్ళని అభినందిస్తూ, అదేవిధంగా టోర్నీ గెలిచినటువంటి యశస్వి కృష్ణ గారిని కూడా అభినందిస్తూ, ముందు మరి అనతి కాలంలోనే ఈ విధంగా చేశారంటే ముందు కూడా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా వీళ్ళిద్దరూ కూడా ఇంకా మంచి విద్యార్థులను దీంట్లో తయారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కానీ మేము కూడా రాబోయే రోజుల్లో కూడా మన మాస్టారు వారికి కావలసిన వనరులు సమకూర్చే విధంగా ఈ తెనాల్లో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా మనం కలిసి ఇక్కడ ఎంతోమంది పిల్లలకి ఉపయోగపడే విధంగా మాస్టర్ని మనం
నిరంజన్ మాస్టర్ గారితో మనం వారితో ఇక్కడ ఎంతోమందికి శిక్షణ ఇప్పించి ముందు ముందు అంత రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ప్రపంచ స్థాయికి వెళ్ళే విధంగా మనం వారికి కూడా మన వంతు సహాయం మనం చేస్తూ, అలాగే రాష్ట్ర తరఫున మన డైరెక్టర్ గారు కూడా చెప్పారు, రాష్ట్ర తరఫున మనం ఎంతవరకు సహాయం చేయగలిగితే అంతవరకు సహాయం చేద్దామని. తప్పకుండా మా వంతు కృషి చేసి ఇక్కడ పిల్లలు ముందు రాబోయే తరాలు ఎంతో వాళ్ళ భవిష్యత్తును బయటకు తీసి వాళ్ళ స్థాయి పెరిగే విధంగా నిరంజన్ గారిని పిల్లల్ని తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ, సిగ్మా చెస్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి నిరంజన్ గారు మరి అతి కొద్ది కాలంలోనే అంతర్జాతీయ కోచ్గా ఎదిగి మరి ఆయన ఆధ్వర్యంలో యశస్వి కృష్ణ భూమి అనే పాపకి WCM టైటిల్ దక్కే విధంగా కోచింగ్ ఇవ్వడం నిజంగా గమనించదగ్గ విషయం. అంతకాలంలోనే ఆ పాప కూడా మరి ఆ టైటిల్ని కైవసం చేసుకుంది. అలాగే ఆయన ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది విద్యార్థులు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అది ఇలాంటివి మరెన్నో ఆయన సాధించాలని కోరుకుంటున్నాం. మరి అటువంటి కోచ్ని మా పాఠశాలలో మేము కలిగి ఉంటాం, సెయింట్ పాల్ స్కూల్లో మేము కలిగి ఉంటాం. నిజంగా మాకు గర్వకారణంగా ఉంది. మరి ఇదే విధంగా మరి నిరంజన్ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21వ తేదీన జరిగే యోగా కార్యక్రమం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యోగా అభ్యాసం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ పట్టణంలో 472 పాయింట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువెళుతున్న నేపథ్యంలో పట్టణంలో 14వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు యోగా అభ్యాసం ఉంటుందని చెప్పారు. ఇందుకు 49 సెంటర్లు 472 పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఇన్ఛార్జి కమిషనర్ వి మహాలక్ష్మీపతి చెప్పారు. అలాగే యోగాభ్యాసనకు 40 మంది ట్రైనీస్ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఇన్ఛార్జి కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లుల అకౌంట్లలో నగదు జమ చేయడం జరిగిందని, అర్హులై ఉండి అకౌంట్లలో నగదు జమ కాని తల్లిదండ్రులు 20వ తేదీలోగా గ్రీవెన్స్ లో పెట్టుకుని అప్లోడ్ చేసుకోవాలని ఇన్ఛార్జి కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలియజేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమంలో ఆల్రెడీ లబ్ధిదారుల లిస్టులు తయారు చేసి వారందరికీ అమౌంట్లు కూడా వారి పేర్లు వేయడం జరిగింది. దానిలో అర్హత కలిగి ఉండి అనర్హులుగా గుర్తించినటువంటి వారు వెంటనే మీరు NBM పోర్టల్లోకి వచ్చి మీకు ఉన్నటువంటి అర్హతలు పెట్టుకొని రిజిస్టర్ చేయించుకొని మీరు గ్రీవెన్స్లో దాన్ని పొందుపరుచుకొని వెంటనే దానికి అర్హులుగా అయ్యేటట్టుగా చేసుకోవాల్సిందిగా మీ అందరూ ప్రత్యేకంగా మనవి చేయడమైంది. ఇది కూడా 20/6/2025 లోపుగా చేయవలసిందిగా మరీ మీకు విజ్ఞప్తి చేయడం. ఈ రోజు నుంచి మనము తెనాలి పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో 21/6/2025 నుండి 21/6/2026 వరకు యోగా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా ఇప్పటికి మనం ప్రతి సెంటర్స్ అంటే 8 సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఆ 8 సెంటర్స్ యందు ప్రతిరోజు 50 మందికి పైబడి ప్రతి ఒక్కరికి యోగా కార్యక్రమాలు యోగా నేర్పబడటం జరిగింది. దానిలో భాగంగా రేపు 14వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 49 సెంటర్లు ఏర్పాటు చేసి ఆ సెంటర్లందు యోగాలు 472 పాయింట్లో యోగా నేర్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్, పాఠశాలలు, వివిధ కళ్యాణ మండపాలు, తర్వాత సచివాలయాలు, అట్లాగే అన్ని సెంటర్స్ యందు మెగా క్యాంపెయిన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా రేపు ఉదయం జరిగేటటువంటి మీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రతి సచివాలయము మరియు ముఖ్యమైనటువంటి సెంటర్స్, కాలేజీ, స్కూల్స్ నందు చేసినటువంటి సెంటర్కి హాజరై మీ పూర్తి ఆరోగ్యాన్ని పొందటానికి కావలసినటువంటి యోగాసనాలను, ప్రాణాయామం అన్ని రకాలు కూడా పొంది మీరందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఏర్పాటు చేయబడినటువంటి యోగాని ఉపయోగించుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు
గ్రామాభివృద్ధికి ఆర్థిక సహాయం అందించిన వారిని స్మరించుకొని ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని హిందూ శ్మశాన వాటికలో నూతనంగా దహనపేటిక ఏర్పాటుకు గ్రామానికి చెందిన బొల్లు శుభగీత జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. మాజీ ఎంపీపీ రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా మా మిత్ర బృందం తరపున సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో గత నెలలో మండల పరిధిలోని ప్యాపర్రు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గృహాలు కోల్పోయిన సొంగ సునీత, గోపాలం శివకుమారీలకు నూతన వస్త్రాలు, వంటపాత్రలు, నిత్యావసర వస్తువులు అందించామని అన్నారు. ఇదే క్రమంలో మండల కేంద్రం అమృతలూరులోని ఉత్తర దళితవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చుండూరు మరియు దాసు బర్మా అంజయ్య భార్య చిన్నీలు అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో వారికి గ్రామస్తుల ఆర్థిక సహకారంతో నూతన వస్త్రాలు, నిత్యావసర వస్తువులు బొల్లు వెంకట సూర్యనారాయణ, వెలవోలు అర్జునరావు చేతుల మీదుగా అందించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రాపర్ల వెంకట సూర్యనారాయణ, పరుచూరి జగదీష్, బుచ్చి కోటయ్య, శంకర్, విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కర్రావు, శరణు రమేష్ బాబు, వర్మ ప్రవీణ్ కుమార్, అమర్తలూరి ఆనందరావు, శ్రీనివాసరావు, చుండూరు ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. మన మండలంలోని పేపర్ గ్రామంలో మరి ఒక ఎస్సీలకి ఒక బీసీలకి గృహాలు అగ్ని ప్రమాదాలు జరిగింది. దానివల్ల ఇల్లు కోల్పోయారు. వారికి మరి బట్టలు, సరుకులు, వంట సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే అమర్తలూరు గ్రామంలో మరి పార్టీకి బాగా కార్యకర్తలలో ఉండేవాళ్ళు దళిత వాళ్ళు అంజీ అని చెప్పి రిక్షాద్ వచ్చేవాడు. అతను ఇటీవల చనిపోవటం, వాళ్ళ సత్యమణికి సరుకులు, బట్టలు ఇవ్వటం. అట్లాగే చుండూరు మరీదాస్ గారు మరి వారు కూడా పార్టీకి ఇదిగా పార్టీ పెరాలసిస్ వచ్చింది. గతంలో వాళ్ళ కూతురు కూడా హై స్కూల్లో చనిపోవడం జరిగింది. మరి వారికి కూడా బట్టలు మరి సరుకులు ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా గ్రామంలో శ్మశాన వాటికి మరి సుమారు 2 లక్షలు ఖర్చు పెట్టి మరి శవపేటిక లాంటిది ఒకటి చేయించారు. దానికి బొల్లు సూర్యనారాయణ గారు వారి సతీమణి మా సోదరి బొల్లు శుభగీత జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. వారి సత్యం దగ్గరుండి వారి మిత్ర బృందం అంతా కూడా కట్టింటూ మరి ఈ గ్రామంలో ఎవరైనా ఓ మంచి కార్యక్రమం చేస్తే వారి జ్ఞాపకార్థం మరి గ్రామస్తుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి దానిలో భాగంగా ఈరోజు మరి ఈ కార్యక్రమం శుభగీత గారి జ్ఞాపకార్థం మరి పేపర్ అగ్ని బాధితులకి ఈ గ్రామంలో ఉన్న పార్టీ కార్యకర్తలు మరి వారి ఇబ్బందులను చూసి ఇవ్వటం మరి గ్రామస్తుల తరఫున జరిగింది. ఇది గతంలో అగ్ని బాధితులు అంటే 18 సంవత్సరాల నుంచి ఇస్తుంటాం. ఇది కూడా కార్యకర్తలకు చేతైన విధంగా మేము చేదోడుగా మాకు ఉన్న మిత్రులతోనూ గ్రామస్తుల సహకారంతో చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్టీనేషనల్ కంపెనీల ఉద్యోగాల్ని అందిపుచ్చుకున్న విద్యార్థులను అభినందించిన ప్రియదర్శిని డిగ్రీ కళాశాల యాజమాన్యం. అన్ని రంగాల్లో విద్యార్థులు పురోగమించేందుకు విశేష కృషి చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ చింతల శ్రీనివాసరావు వెల్లడి. తెనాలికి గంజాయిని తరలిస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు. వారి నుంచి కేజీ 400 గ్రాముల గంజాయి స్వాధీనం. గంజాయి అమ్మినా కొన్నా కఠిన చర్యలు ఉంటాయి అంటూ సిఐ ఉమేష్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.